ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు జంతికలు చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను స్టవ్ మీద వేడి నీళ్ళు పెడుతున్నాను. వేడి నీళ్ళు కాగేలోపు నేను ఈ గిన్నెలో ఒక 1/2 కేజీ బియ్య పిండి తీసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా బటర్, రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకున్నానండి. ఒక స్పూన్ సాల్ట్, టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. నాకైతే 2 స్పూన్లు కావాలి. నేను కొంచెం కారంగానే చేస్తాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ వాము. దీన్ని కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఈ బటర్ అంతా పిండి అంతకి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు దింపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ కాగేలోపు పిండి కలుపుకుంటాను. ఇలా మొత్తం బటర్ అంతా పిండికంతా పట్టేలా కలుపుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కలుపుకుంటాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నాను. అన్నీ ఇలాగే వేసుకుంటే జంతికలు బాగా వస్తాయండి. నేను ఇప్పుడు రిబ్బన్ పకోడీ వేసానండి. నా దగ్గర వెరైటీ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని వెరైటీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకే రకమైన ప్లేట్ ఉంటే మీరు అది వేసుకోవచ్చు, లేదా మీరు కూడా ఇలాగ వెరైటీగా రిబ్బన్ పకోడీ కూడా వేసుకోవచ్చు.